శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమః. నమస్కారములు. భగవద్గీతలోకి వెళ్ళే ముందు ఒక విషయము, దుర్యోధనుడు చెప్తున్నాడు, మన బలం నిజంగా ఎంత, శత్రువుల బలం ఎంత. కురుక్షేత్ర యుద్ధానికి ముందు దుర్యోధనుడు చెప్పిన ఈ మాటలో ఎంతో లోతైన అర్థం ఉంది. అదే ఇప్పుడు ఈ శ్లోకంలో తెలుసుకుందాము. శ్లోకం 10వ శ్లోకము, అర్జున విషాదయోగము, మొదటి అధ్యాయము, 10వ శ్లోకము. అపర్యాప్తం తదాస్మాకం బలం భీష్మాభిరక్షితం, పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. పదాల అర్థాలు: అపర్యాప్తం, అపరిమితమైనది, కొలువలేనిది. తత్ అస్మాకం బలం, మన సైన్య బలం. భీష్మాభిరక్షితం, భీష్మాచార్యులచే రక్షించబడినది. పర్యాప్తం, పరిమితమైనది. తు, కాని. ఇదం ఏతేషాం బలం, వీరి సైన్య బలం. భీమాభిరక్షితం, భీమునిచే రక్షింపబడినది. శ్లోకం యొక్క తాత్పర్యము: దుర్యోధనుడు తన గురువైన ద్రోణాచార్యుల వారితో ద్వంద్వార్థాలతో కూడిన మాటలంటున్నాడు. అపర్యాప్తం అనే ద్వంద్వ అర్థ పదంతో ఇలా అంటున్నాడు: మన సైన్యం అపర్యాప్తం అంటే చాలా ఎక్కువగా ఉంది. మన సైన్యాన్ని భీష్మాచార్యుల వారు రక్షిస్తున్నారు. పాండవుల సైన్యం చాలా తక్కువ. ఆ సైన్యానికి నాయకుడు భీముడు అని అంటున్నాడు. ఈ శ్లోకం యొక్క సారాంశం తెలుసుకుందాము. అసలు పాండవుల సైన్యానికి నాయకుడు దుష్టద్యుమ్నుడు కదా. మరి ఎందుకు ఇలా అంటున్నాడు అంటే, ఇక్కడ కూడా ద్వంద్వార్థమే చెప్తున్నాడు. భీముడు ఆవేశం ఎక్కువగా ఉన్నవాడు. అతడు చంచల స్వభావుడు, నిలకడగా ఉన్నవాడు కాదు. ఆవేశం ఎక్కువ ఉన్నవాడు సైన్యానికి నాయకుడైతే ఆ సైన్యం సరిగా పనిచేయలేదు. ఆవేశం కాదు, వ్యూహం, ఆలోచన సవ్యంగా ఉంటే సైన్యం బాగా పనిచేస్తుంది అని మొదటి అర్థంలో అంటున్నాడు. రెండవ అర్థంలో అపర్యాప్తం అంటే మన సైన్యం మనకు చాలదు. ఎందుకంటే భీష్మాచార్యుల వారు ముసలివారు. ఆయన నాయకత్వంలో సైన్యం సరిగా పనిచేస్తుందో లేదో అని అర్థం. తన ముత్తాత అయిన భీష్మాచార్యుల మీద ఇతనికున్న అభిప్రాయం ఇది. పర్యాప్తం అనే పదంతో వారి సైన్యం మనల్ని ఓడించడానికి సరిపోతుంది. ఎందుకంటే భీముడు చాలా బలవంతుడు, యవ్వనంలో ఉన్నవాడు. చాలా పౌరుషంతో నా తొడలు పగలగొడతానని ప్రతిజ్ఞ చేశాడు. అటువంటి భీముడి నాయకత్వంలో సైన్యం ఉంది. మన వైపు ముసలివారైన భీష్ముడున్నాడు. మన వద్ద ఎంత సైన్యమున్నా మనం ఎలా గెలుస్తాము అని భీష్మాచార్యులకు వినిపించేటట్టు ద్రోణాచార్యుల వారికి చెప్తున్నాడు. ఇలా ద్వంద్వార్థాలతో దుర్యోధనుడు మాట్లాడి తన అపజయం తెచ్చుకున్నాడు. తానే కోరి తెచ్చుకున్నాడు. దుష్టద్యుమ్నుడు పాండవ సేనకు నాయకుడుగా నియమించబడినప్పటికీ సేనంతటిని కాపాడుటకు భీముడు నియమించబడి ఉండెనని ఇలా ద్వంద్వార్థాలతో మాట్లాడుతున్నాడు. దీని యొక్క భావము, దుర్యోధనుడు తన సైన్యం భీష్మాచార్యుల రక్షణలో అపారమైనదని, పాండవుల సైన్యం భీముని రక్షణలో పరిమితమైనదని చెప్తున్నాడు. ఇక్కడ దుర్యోధనుడి మాటలో అతని ఆత్మవిశ్వాసంతో పాటు అంతర్లీనమైన ఆందోళన కూడా కనిపిస్తుంది. బాహ్య ప్రగల్భాలతో దుర్యోధనుడు తన సైన్యమే గొప్పదని చెబుతున్నప్పటికీ పాండవుల వైపు ఉన్న భీముడి పేరు చెప్పడం వెనుక అతనిలోని భయం ప్రతిబింబిస్తుంది. అందుకే అతను ద్వంద్వార్థాలతో ఆలోచిస్తున్నాడు. అసలు ధర్మమే అసలైన బలం. భౌతికమైన సంపద, మనుషుల బలం, అధికారం ఎంత ఉన్నా ధర్మం లేకపోతే అంతా వ్యర్థము. అధర్మం వైపు ఉన్న వారిలో అంతర్గత భయం తప్పక ఉంటుంది. జీవిత వర్తనం. మన విజయం సాధించాలంటే మన వద్ద ఉన్న సాధనాలు, వనరుల సంఖ్య కంటే మనం ఎంచుకున్న మార్గం ధర్మబద్ధమైనదా కాదా అనేదే ముఖ్యము. ధన్యవాదములు. హరే కృష్ణ.
కృష్ణ అర్పణమస్తు.